నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భారత రక్షణ రంగ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన మైలురాయిని అందుకోబోతోంది. మేడ్ ఇన్ ఇండియా ముద్రతో భారతదేశంలోనే తయారైన తొలి సైనిక రవాణా విమానం C-295 త్వరలోనే ఆకాశంలోకి ఎగిరి తన ప్రతాపాన్ని చూపించబోతోంది. గుజరాత్లోని వడోదరాలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్లాంట్ నుండి ఈ విమానం త్వరలోనే అధికారికంగా వెలుపలికి రానుంది. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు ఉన్న గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ ప్రైవేట్ రంగంలో ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తయారవ్వడం ఇదే తొలిసారి. అంతేకాదు, అంతర్జాతీయంగా అమెరికా కూడా ఈ విమానాల సామర్థ్యాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తోంది. అసలు ఈ C-295 విమానం ప్రత్యేకతలేంటి? టాటా సంస్థ దీనిని ఎలా తయారు చేసింది? భారత రక్షణ రంగాన్ని ఇది ఎలా మార్చబోతోంది? ఈ వీడియోలో చూద్దాం. భారత వైమానిక దళంలో దశాబ్దాల కాలంగా సేవలు అందిస్తున్న పాత ఆవ్రో 748 విమానాల స్థానాన్ని భర్తీ చేయడం కోసం భారత ప్రభుత్వం ఒక భారీ డీల్ కుదుర్చుకుంది. మొత్తం 56 C-295 విమానాల కోసం దాదాపు 21,935 కోట్ల ఒప్పందం జరిగింది. ఈ డీల్ ప్రకారం మొదటి 16 విమానాలను స్పెయిన్లోని ఎయిర్బస్ సంస్థ నేరుగా ఫ్లై అవే కండిషన్లో భారత్కు అందజేస్తుంది. అయితే మిగిలిన 40 విమానాలను మాత్రం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలోనే పూర్తి స్థాయిలో తయారు చేయాలి. ఇందుకోసం ఎయిర్బస్ సంస్థ భారత ప్రైవేట్ రంగ దిగ్గజమైన టాటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గుజరాత్లోని వడోదరాలో నిర్మించిన అత్యాధునిక ప్లాంట్లో ఈ విమానాల బాడీ ముక్కలను తయారు చేయడం నుంచి అసెంబ్లీ వరకు అంతా మన దేశంలోనే జరుగుతోంది. ఇప్పటి వరకు మన దేశంలో సైనిక విమానాలు, ఫైటర్ జెట్లు లేదా హెలికాప్టర్లు తయారు చేయాలంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన HALకు మాత్రమే ఆ హక్కులు ఉండేవి. ప్రైవేట్ రంగానికి అసలు మిలిటరీ విమానాల తయారీలో అనుమతి ఉండేది కాదు. దీనివల్ల ఆర్డర్లు సకాలంలో పూర్తి కాకపోవడం, సాంకేతికత ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఈ C-295 ప్రాజెక్ట్తో టాటా సంస్థ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇంత భారీ ఎయిర్ క్రాఫ్ట్ను విజయవంతంగా నిర్మించి గగనతలానికి పంపడం భారతదేశ రక్షణ రంగ ప్రైవేటీకరణలో, స్వయం సమృద్ధిలో ఒక విప్లవాత్మక మార్పుగా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అసలు ఈ C-295 విమానానికి ఎందుకు అంత డిమాండ్ ఉందంటే, ఇది ఒక మల్టీ రోల్ టాక్టికల్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఇది కేవలం వస్తువుల్ని మోసుకెళ్లడానికే కాదు, శత్రువుల కళ్ళు గప్పి సైనికులను సరిహద్దుల్లోకి చేర్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విమానం 9.2 టన్నుల బరువును లేదా ఒకేసారి 71 మంది సాయుధ సైనికులను లేదా 50 మంది పారాట్రూపర్లను మోసుకెళ్లగలదు. దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికోసం పెద్ద పెద్ద రన్వేలు అవసరం లేదు. సరిహద్దుల్లో ఉండే చిన్న చిన్న మట్టి రోడ్లు, సరిగ్గా లేని ల్యాండింగ్ స్క్రిప్ట్స్ పైన కూడా ఇది చాలా ఈజీగా దిగ్గలదు. విపత్కర పరిస్థితుల్లో లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి కొండ ప్రాంతాలకు యుద్ధ సామాగ్రిని చేరవేయడానికి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ మేడ్ ఇన్ ఇండియా విమానం సామర్థ్యంపై అంతర్జాతీయంగా కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో అమెరికా రక్షణ వర్గాలు ఇరాన్ నుంచి తమ ఫ్లైట్లను లేదా దౌత్యవేత్తలను సురక్షితంగా రక్షించే కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఈ రకమైన C-295 ప్లాట్ఫామ్లను ఉపయోగించే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రువుల రాడర్లకు చిక్కకుండా క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో వేగంగా దూసుకువెళ్లి ఆపరేషన్ ముగించుకొని రాగల సత్తా ఈ విమానానికి ఉంది. రేపు రాబోయే రోజుల్లో భారత్ నుంచి ఈ విమానాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వడోదరా ప్లాంట్ నుండి వెలువడబోతున్న తొలి మేడ్ ఇన్ ఇండియా C-295 విమానం భారతదేశాన్ని గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చబోతుంది. ఒకప్పుడు సూదుల నుంచి యుద్ధ విమానాల వరకు విదేశాల వైపు చూసిన భారత్ ఇప్పుడు స్వయంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో గగనతల సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.